రాత్రి జానకి చిట్టిలోని హనుమాన్ అన్నసత్రంలో పనుకున్నామండి. చాలా చక్కగా ఫుడ్ పెట్టారు. చాలా మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టారండి. హ్యాపీగా రాత్రి అంతా నిద్రపోయాము. ఉదయాన్నే కరెక్ట్గా 6ంటికి బయలుదేరామండి. వెళ్తూ వెళ్తూ దారిలో ఈ యమునామాతని 6 నెలలు కింద పూజ చేసే కర్సాలి గ్రామం అండి. ఇదే గ్రామం అండి. అక్కడి నుంచి ఇంకా హిమాలయాలు స్టార్ట్ అయినట్టు లెక్క అండి. పాదయాత్ర మొదలు పెట్టామండి. ఒక పక్కన యముడు, ఒక పక్కన శని మహాదేవుడు. వీళ్ళిద్దరూ అన్నలండి. యమునామాతకి ఒక పండగ నాడు దూద్ అనే పండగ నాడు యమునామాయికి అన్నయ్య వెళ్తారు. అన్నయ్య వెళ్ళి చెల్లిని పలకరిస్తారు అని చెప్పి సమ్ ఫెస్టివల్ జరుగుతుందండి ఈ ఏరియాలో. ఇక్కడ వీళ్ళ జీవనశైలి చూడండి. కింద నుంచి ఏదైనా కానీ కిలోమీటర్లు మోసుకొని వెళ్ళడమేనండి. 50 kgs 60 kgs దాకా వీళ్ళు అవలీలుగా మోసుకొని పోగలుగుతారు. ఇంకా కొండ మీదకి మొదలు పెట్టేసామండి. ఇంకా మేము వచ్చేసరికి 2 రోజుల ముందే అంటే గుడి ఓపెన్ కాక 2 రోజుల ముందే మేము బయలుదేరామండి. అందువల్ల మొత్తం ఖాళీ ఉందండి. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సామాన్లు ఈ గాడిదల మీద, గుర్రాల మీద పైకి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ జలపాతాలు చాలా ఉన్నాయండి. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు బాగా గాలి ప్లస్ వాటర్ సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల అది చేసేసి నేను మైక్లో చెప్పాల్సి వస్తుంది. ఇంకా ముందుకు వచ్చేసామండి. ఇప్పుడు రాముల వారి గుడి వచ్చింది. అంటే మనకు వెళ్ళే దారిలో రాముల వారి గుడి ఉంటుంది. మేము వెళ్ళే టయానికి క్లోజ్ చేస్తున్నారు. రిటర్న్లో చూసుకుందామని చెప్పి అనుకున్నాము. ప్రాచీన్ శ్రీరామ మందిర్ చాలా చక్కగా ఉందండి. సింపుల్గా ఉందండి. ఈ ఏరియాలో ఈ బిల్డింగ్ కట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇది వాటర్ ఫాల్స్ 1 అండి. పైన గ్లేషియర్ నుంచి వాటర్ కరిగి కిందకి ఒక ప్రవాహంలాగా వస్తుందండి. కనీసం దగ్గర 400 meters కొండపై నుంచి ఈ జలపాతం పారుతుందండి. ఈ జలపాతం చిన్నగా వెళ్ళి యమునా నదిలో కలుస్తుందండి. ఇట్లాంటి చాలా జలపాతాలు కలిసి యమునా నది తయారవుతుందండి. కొండపైకి చూడండి, అన్ని చెట్లతో కవర్ చేసి ఉందండి. ఇప్పుడు డే టైమ్ సూర్యుడు వచ్చినా కానీ చలి విపరీతంగానే ఉందండి. గట్టిగానే ఉంది చలి మాత్రం. ఇక్కడ సెంటిగ్రేడ్లు పెరగటం చాలా కష్టం. అంటే ఈ కొండల హైట్కి ఋతుపవనాలని కవర్ చేసేస్తాయండి. ఈ కొండలను చూసారండి, అది ఏదో ఒక ఫారిన్ కంట్రీ ఒక టిల్ సిస్టమ్ పేరు అంటారనమాట. కరెక్ట్గా 12 అడుగులు 15 అడుగులు హైట్కు దూవుతారు. దాని ద్వారా దారి ఏర్పడుతుంది. ఇక్కడ గట్టిగా రావడానికి 2 మనుషులు, పోవడానికి 2 మనుషులు సరిపడా దారి మాత్రమే ఉంది. దారి కొంచెం పెంచారు. అంతకుముందు 2-3 మాత్రం పోయే దారి. అదే దారిలో గుర్రాలు, మనుషులు పోవడానికి రావడానికి అన్నిటికీ అదే దారి అండి. ఇక్కడ గుర్రాలు బాగా ఈ పేడ వేసినాయండి. ఈ పేడ వేయటం వల్ల ఏంటంటే ఈ గుర్రాలు, ఈ గాడిదలు ఈ పేడలు వేయటం వల్ల ఏంటంటేనండి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తినేస్తాయండి. అంటే ఆక్సిజన్ లెవెల్స్ని బాగా తగ్గించేస్తాయండి. మాతో పాటు 2 భైరవులు కూడా మాతో పాటు వచ్చారండి. ఒక భైరవుడేమో బ్రౌన్, ఒక భైరవుడేమో బ్లాక్ కలర్. మాకు పూర్తి యాత్ర దాకా యమునోత్రి మాత దాకా మేము దర్శనం చేసుకునేదాకా తోడొచ్చారండి. తర్వాత ఏమయ్యారో మాకు కనబడలేదు. ఇది వచ్చేసరికి నది అండి. రాళ్ల మధ్యలో మనకు చూడటానికి సింపుల్గా కనిపిస్తుంది. కానీ దిగి వెళ్ళి క్రాస్ చేయాలంటే చాలా కష్టం అండి. ఫ్లోటింగ్ చాలా వేగంగా ఉంటుంది. అవంతా హిమాలయాల నుంచి కరిగి వస్తున్న యమునా నది నీళ్ళండి. ఒకసారి సరౌండింగ్స్ చూడండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఇసుక నదిలోని ఇసుక కోసం వాళ్ళు తవ్వి వాటిని కలెక్ట్ చేసుకుంటున్నారండి. ఇసుక, రాళ్ళు, వాటితోనే ఇల్లు కట్టుకుంటారండి ఎక్కువ. అంతా కింద నుంచి మోసుకొని రావాలండి. నిజంగా వాళ్ళ ఓపిక మాత్రం మెచ్చుకోవచ్చు.
రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించాలంటే మాత్రం ఉత్తరాఖండ్ ద బెస్ట్ ప్లేస్ అండి. బస్సులో కారులో వెళ్తే మనం ప్రత్యక్షంగా నరకాన్ని చూసినట్టు ఉంటుందండి. అదే మనం ఇట్లా నడుచుకొని వెళ్తే మన బాడీ ఒక రకంగా అలవాటు పడిపోయి మనలోనే ఒక రకమైన హీటర్ తయారైపోతుందండి. ఆటోమేటిక్గా చలిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనకు వచ్చేస్తాయండి. బ్రిడ్జిని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇది యమునా నది యాత్ర చేసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈ బ్రిడ్జ్. ఆల్రెడీ వెళ్ళుంటారు. నా కోసం సాధు ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇక్కడి నుంచి వచ్చేసరికి 2 దారులు ఉన్నాయండి. ఒకటి పూర్తిగా కొండ మీదకి వెళ్ళిపోయే దారి. పొరపాటున ఎప్పుడైనా కానీ బ్లాక్ అయిందనుకోండి, ఇంకో దారి నుంచి వెళ్ళడానికి 2 దారులు ఏర్పాటు చేశారండి. ఈ దారి మధ్యలో ఇప్పుడు సామాన్లు ఏర్పాటు చేసుకుంటున్నారండి. ఇది వాటర్ ఫాల్స్ 2 అండి. చాలా చక్కని జలపాతం. ఇది కూడా చాలా పెద్దదండి. పైన ఆ మంచు కరిగి ఆ మంచు అంతా కిందకి ఒక సెలయేరులాగా ప్రవహిస్తూ ఉందండి. ఇదంతా వెళ్ళి మళ్ళీ యమునా నదిలో కలుస్తుంది. ఈ చెట్లు అడ్డు ఉండడం వల్ల తీయలేకపోయాను పూర్తిగా. ఇక్కడ ప్రకృతి రమణీయతకి పెట్టింది పేరండి. ఇందాక మీకు చెప్పినట్టు బాయ్ దూద్ పండగ నాడండి ఇక్కడ భలే ఉత్సవాలు జరుగుతాయండి. బాయ్ దూద్ అంటే అన్నలకి తమ్ముళ్ళకు ఆల్మోస్ట్ రాఖీ పండగ లాగండి. అక్కడ జలపాతం ప్రవహిస్తుంటే ఇటు పక్కకు తుప్పర్లు వస్తున్నాయండి. మధ్యలో ఇంద్రధనుస్సు కూడా కనిపిస్తుంది, గమనించారా? ఈ సరౌండింగ్ ప్లేసెస్ చూడండి, పర్వతాలు అంతా ఒక గొలుసు కట్టు లాగా మేము విడిపోము అని చెప్పి ఇద్దరు మనుషులు చేయి పట్టుకున్నట్లు ఒక కొండ ఇంటర్లింక్డ్గా ఉన్నాయండి. ఈ హిమాలయాల పైన చూడండి, ఎంత బాగుందోనండి, చాలా బాగుంది కదా. యమునా మాత దగ్గర నుంచి ఇంకా మనం పైకి వెళ్తేనండి 10 కిలోమీటర్లు ఋషికొండ అని వస్తుంది. అసలు ఫస్ట్ రాజు అక్కడే ప్లాన్ చేశారంట అమ్మవారి గుడి కట్టడానికి. కానీ అది వచ్చేసరికి ఇంకా సంవత్సరంలో 1 నెల 2 నెలలు మాత్రమే పోవడానికి ఉంటుందంట. కాకుండా వీళ్ళు ట్రెక్కర్స్ స్పెషల్గా వెళ్తారంటండి అక్కడికి. అది కూడా జూలై ఆగస్టు ఆ నెలల్లో వెళ్తారంట. ఆ టైంకి చాలా వాటికి మంచు కరగవచ్చు అంటండి, అప్పుడు వెళ్తారంట. చూడండి, చెట్టు మీద మంచు ప్లస్ తడికి ఒక రకమైన నాచులాగా తయారైపోయింది. పట్టుకుంటే అదొకలాగుంది చెట్టు అంతా. చెట్టే కాదు, గోడలు కూడా అట్లానే ఉన్నాయండి. మొత్తం పాచి పట్టేసేసి ఫంగస్ అంతా చాలా బాగా తయారైంది. ఒక రకమైన గుజ్జులాగా ఉంది. వీళ్ళు మంట వేసుకోవడానికి ఆ పాచిని కొద్దిగా ఎండిపోయిన కర్రని తీసి మంట వేస్తారండి. తడిగా ఉన్నా కానీ వెలుగుతుంది. ఆ విచిత్రం ఏంటో మరి. ఇక్కడ గుర్రాలు మెయిన్ రోల్ పోషిస్తాయండి. గుర్రాల మీద సరుకులు మ్యాక్సిమం పైకి సప్లై చేస్తారండి. పైన ఏమి చిక్కదు, ఒకసారి ఉన్న వాతావరణం ఒకసారి ఉండదు. అయితే యమునోత్రి మేము ఎంత కష్టపడి పైకి ఎక్కామో పైన కూడా అంత బాగా ఎంజాయ్ చేసామండి. ఇవ్వండి గుర్రాలు, ఇవే మొత్తం సామాన్లను తీసుకెళ్ళేది. ఒక్కొక్క గుర్రం 70 కేజీల నుంచి 200 కేజీల దాకా ఒక్కొక్క గుర్రానికి వేస్తున్నారండి. వీళ్ళందరూ సినిమా హీరోల్లాగా ఉన్నారండి. వీళ్ళు ఈ నేపాల్ నుంచి కొంతమంది ఇటువైపు వచ్చి ఈ గుర్రాలను సాగుతారంటే చూడటానికి సినిమా హీరోలు ఏమాత్రం తీసుకోరండి. మన చైనా సినిమాలో విలన్స్ కూడా ఉంటారు చూడండి, సేమ్ టు సేమ్ ఉన్నారండి వాళ్ళంతా. చాలా బాగా నవ్వొస్తుంది వాళ్ళని చూస్తే మాత్రం. కళ్ళజోడు పెట్టుకుంటారు, చక్కగా టక్ చేసుకుంటారు, ఆ గుర్రాలను సాక్కుంటూ ఉంటారు, గుర్రాలను గాడిదలని. ఒక్కడికి చదువు అవ్వదండి, ఒక్కడికి చదువు అస్సలు అవ్వదు. నెలకి 10,000 సంపాదిస్తే చాలా గగనం అయిపోయిద్దండి. సంపాదిస్తారు, అట్లా అని ఖర్చు పెట్టి పడేస్తారండి. వీళ్ళకి 6 నెలలు మాత్రమే
సంపాదన ఉంటుంది. మిగతా 6 నెలలు ఉండదండి. మెయిన్ ఇక్కడ వీళ్ళు ఈ యొక్క టూరిజం ద్వారానే ఎక్కువ సర్వైవ్ అవుతారండి. ఇంకా వాటర్ ఫాల్స్ ముందు చాలా ఉన్నాయండి. చిన్న చిన్నవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చిన్న చిన్న జలపాతాలు కనీసం ఒక 60-70 చూసుంటాను. అన్నీ యమునా నదిలోకి వెళ్ళి కలుస్తూ ఉన్నాయండి. అదిగోండి ఇంకో జలపాతం. రాళ్ళు అడ్డొస్తే రాళ్ళను కూడా కోసుకొని వెళ్ళిపోతున్నాయండి ఆ నీళ్లు. రాయి కంటే నీటికే ఎక్కువ శక్తి ఉందని కొన్ని ప్రదేశాల్లో మాకు అర్థమవుతుంటుందండి. అది మనం నేరుగా చూస్తే కానీ అర్థం కాదండి. ఈ కెమెరా ద్వారా కొంతవరకు అర్థమవుతుంది. ఈ కొండల్ని మనం చూడాలన్న తల ఇట్లా పూర్తిగా పైకెత్తి 70 డిగ్రీ పైకెత్తి చూడాల్సి వస్తుంది. అప్పుడు కానీ పూర్తిగా కొండను కూడా చూడలేకపోతున్నాము. అబ్బా, ప్రకృతి రమణీయతండి. పాపం ఇక్కడ ఊడ్చేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆ గాడిదలు అవి వేసిన వ్యర్థాలు మొత్తాన్ని క్లీన్ చేయడానికి. చూడండి ఇట్లా ఒక వరుసలాగా వచ్చింది చూసారా, ఒక్కొక్క పాయ ఒక్కొక్క జలపాతంలాగా వస్తుందండి. ఆ పాయలో నుంచి మంచు అంతా బర్ఫ్ అంతా కరిగి ఆ పాయలో నుంచి జలపాతం ఏర్పడి ఆ జలపాతం ఇంకో అట్లాంటి జలపాతాలు 4-5 కలిసి ఇంకో జలపాతంగా ఏర్పడి ఇట్లా పాయలుగా యమునా నది ఇట్లా మొదలవుతుందండి. ఇట్లాంటి పాయలు వందల పాయలు కలిస్తే యమునా నది పూర్తి ఉగ్ర రూపంతో మనకి హనుమాన్ చిట్టి దగ్గరికి వచ్చేలా భయంకరమైన ఉగ్రంగా మారిపోతుందండి యమునా నది. ఆ తర్వాత ఆ పక్కనే నుంచి ఇంకో గంగా వస్తుందండి. గంగా ప్లస్ యమునా నది 2 అక్కడ కలుస్తాయి. 2 కలిసి యమునా నదిగానే ప్రవహిస్తుంది. మరి కొంత కిందకి పోయినాక మళ్ళీ ఇంకో గంగలో కలిసిపోతుందండి యమునా నది. దూరం నుంచి యమునోత్రి దగ్గరికి వచ్చేసామండి. దూరం నుంచి చూడండి లొకేషను. టోటల్ యమునోత్రి మందిరం పక్కనున్న గెస్ట్ హౌసెస్ మొత్తం అండి. ఈ వాటర్ ఫాల్స్ చూడండి, వందల మీటర్లు ఎత్తండి. కెమెరాకు కూడా చిక్కట్లేదు. అబ్బా, చాలా బాగుందండి. కింద నుంచి పైకి స్టెప్పులుగా అట్లా జలపాతాలు ఇక్కడ దగ్గర 7-8 ఉన్నాయి. ఈ పైనుంచి వచ్చిన వాటర్ మళ్ళీ ఇంకో జలపాతంగా వస్తుందండి. నేను చూపించింది ఒక సైడ్, ఇది ఇంకో సైడ్. ఇద్దరు అంటే ఇట్లా ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క పాయగా మన కిందకు వస్తుందండి. మొత్తం గ్లేషియర్స్, మంచు గ్లేషియర్సేనండి. మనం జనవరి డిసెంబర్ ఆ టైంలో కానీ వస్తే మాత్రం మనం హ్యాపీగా పైకి వెళ్ళిపోవాలంటే ఫ్రీ టికెట్ అండి. ఇక్కడ మాత్రం మంచిగా ఒక నైట్ పూట ఉంటే చాలండి, అంత భయంకరంగా ఉంటుంది. అందుకే క్లోజ్ చేసేస్తారు. అక్టోబర్ అయిపోవటం మొత్తం క్లోజ్ చేసేస్తారండి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ కింద కర్సాలి గ్రామంలో పూజలు అందుకుంటుందండి అమ్మవారు. మొత్తం హిమాలయసేనండి, మొత్తం హిమాలయాసే. ఇక్కడ యమునా నదిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటేనండి సల్ఫర్ వాటర్. అక్కడ సూర్యకుండ అని ఉంటుంది. ఆ సూర్యకుండలో వచ్చేసరికి 200 డిగ్రీ 150 డిగ్రీ హీట్తో నీళ్లు అట్టుడిగిపోతుంటాయండి. గుళ్ళో నుంచి బయటకు వచ్చేలేకి నైట్ పూటకు వచ్చేలేకి -5 నుంచి -4 నుంచి 8 మధ్యలో వెళ్ళిపోతుందండి నైట్ పూట. ఇది ఇంకొక దారి అండి, చూడండి దారి, రెండో దారి, కొండ మీదకి వెళ్ళే దారి. అంటే ఏదైనా ఒకసారి ఒక దారి బ్లాక్ అయితే వెంటనే రెండో దారిని ఉపయోగించేస్తారండి. ఇతను సూరజ్ నాయక్ అని మా మధ్యలో కలిశారండి. 12 జ్యోతిర్లింగాల పాదయాత్ర చేస్తున్నాడు. ఇంకా దగ్గరకు వచ్చేసామండి. యమునా మాతని చూడాలి, ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉంది, చాలా ఆతృతగా ఉందండి. బాగా హడావిడిగా పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఎవరు జనాలు కనపడలేదండి. గుడి దగ్గరికి వస్తే
కొంచెం షాపుల వాళ్ళు వీళ్ళు తగులుతున్నారండి. ఈ పక్కన వచ్చేసరికి గెస్ట్ హౌస్లు అండి. ఆ పైన గెస్ట్ హౌస్లేనండి. ఇక్కడ మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళవి కూడా ఉన్నాయండి గెస్ట్ హౌస్లు. ఇక్కడ వచ్చేసరికి మనకి గుళ్ళో వచ్చేసరికి అంతా ఫ్రీ అండి. ఏం రూపాయి డబ్బులు అవసరం లేదండి. గుళ్ళో ఫ్రీగానే మనం ఉండొచ్చు. అట్ టైం భోజనాలు కూడా జరుగుతాయి. బట్ సీజన్ స్టార్ట్ అయ్యి జనాలు రావడం మొదలైనాక మాత్రం ఒక్కసారి వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటుందండి. అక్కడ ఉన్న ఆ జనాల రద్దీకి ఉండలేము అక్కడ. ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న రూమ్స్కి స్పెషాలిటీ ఏంటంటే బయట -8 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే గుళ్ళోకి వెళ్ళి పనుకుంటే ఆ సూర్యకుండ ప్రభావం ఆ మొత్తం టెంపుల్, ఆ టెంపుల్ గెస్ట్ హౌస్ ఉన్నాయి చూసారా, దేవాలయం, ఆ 3 దేవాలయాల గెస్ట్ హౌస్లు ఆ కింద నేల మీద పనుకుంటూ వెచ్చగా ఆవిరి వస్తుంటుందండి. ఈ బయట చలికి ఆ వెచ్చటి ఆవిరికి అసలు లెగవబుద్ధి కాదండి. ఆ ఫీల్ మాత్రం ఓన్లీ టెంపుల్లో ఉన్న రూమ్స్లో మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఈ సైడ్ గెస్ట్ హౌస్కి వెళ్తే మాత్రం చలికి చాలా బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ ఇంతలావు బ్యాంక్ అంటే లావు రగ్గులు లాంటివి కప్పుకోవాల్సి వస్తుంది మనం. వావ్ 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 చాలా అందంగా ఉందండి. మేము అనుకున్న దానికంటే చాలా అందంగా ఉందండి. ఇది జీవితంలో మర్చిపోలేని అనుభూతి అండి. నేను ఈ యాత్రకు బయలుదేరక ముందు ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారండి. ఆ మాటలు విని నేను భయపడ్డాను. ఎక్కగలనా అని చెప్పి చాలా బాధపడ్డాను. మందిరం దర్శనం మాత్రం ఎక్సలెంట్ అండి. లాంగ్ నుంచి చూసుకుంటే మాత్రం సూపర్. ఆ చుట్టూ కొండల మధ్యలో చిన్న ఒక ఏమంటారంటే ఒక చిన్న దానికి కోటలాగా కవర్ చేసేసిందండి మొత్తం కొండలు. పక్కన ఎన్ని జరిగినా కానీ ఆ గుడికి మాత్రం రవ్వంత ఇసుమెంత ప్రాబ్లం కూడా రాదండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఫస్ట్ టైం గడ్డగట్టిన ఐస్ని చూసామండి. ఈ పక్కన చూడండి చల్లటి నీళ్లు, యమునా మాత నది నీళ్లు, చల్లటి నీళ్లు, అక్కడ ఐస్ గడ్డగట్టేసింది. ఈ పక్కన సెగలు వస్తున్నాయి చూసారా, అది సల్ఫర్ వాటర్ అండి. ఇదిగోండి గుళ్ళోకి గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి పూజా సామాగ్రి, నూడిల్స్ వేడివేడిగా మనకు కావాలంటే అప్పటికప్పుడు నూడిల్స్ వేయించుకోవచ్చు. సమోసా ఉంది. ఇట్లాంటి ఏరియాలో మాత్రం పొరపాటున ఇడ్లీ దోశ మాత్రం తినబాకండి. తిన్నామంటే ఎందుకు తిన్నామని బాధపడతాము. మీకు పాసిబిలిటీ ఉంటే మీ కళ్ళ ముందు చపాతీ చేయించుకొని తినండి, అంతవరకే. కానీ ఇడ్లీ దోశ మాత్రం తినొద్దు, అస్సలు బాగుండదు. అమ్మవారి ఫొటోస్, బుక్స్ చాలా బాగున్నాయండి. షాపింగ్ కూడా పర్లేదు, అంత గొప్పగా చెప్పను కానీ పర్లేదు, బాగుంది. ఈ క్యాన్లు వచ్చేసరికి మనం యమునా మాత నీళ్లు పట్టుకొని పోయి ఇంటికి తీసుకెళ్ళడానికి పెట్టారండి. మనం కష్టపడి ఇన్ని తీసుకెళ్తామా అండి. గర్భగుడిలో మనకేమి పూజ జరగదండి, జస్ట్ దర్శనం చేసుకోవడమే. ఆ పక్కన సూర్యకుండు, పాండవ కుండు, ద్రౌపది మాత కుండు ఇవి ఉంటాయండి. మనం అక్కడ పూజ చేయించుకోవచ్చు. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి అయ్యవార్లు వస్తారు. ఆ అయ్యవార్లే పూజ చేస్తారండి. ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు, ప్లస్ పనుకోవడానికి కూడా ప్లేస్లు ఉన్నాయండి. మ్యాక్సిమం నన్ను అడిగితే గుళ్ళో పెట్టే ఫుడ్ తింటాం ఉత్తమైన పని అండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల పెడతారు. చూసారా మంచు గడ్డగట్టేసింది చూసారండి. ఈ పక్కనేమో సల్ఫర్ వాటర్, వేడి చూడండి, కింద నుంచి సెగలు కక్కుతుంది. వేడి సెగలు కక్కుతుంది. ఈ కింద నాకు తెలిసి పెద్ద అగ్నిపర్వతం లాగే ఉందేమో డౌట్ అండి. రూమ్స్ మొత్తం వెచ్చగా ఉన్నాయండి. గోడలు కూడా కాలిపోతూ ఉన్నాయి. గోడల్లో నుంచి కూడా చెమ్మ వస్తుంది. ఇది గుడి రూమ్స్ అండి మొత్తం. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ రూమ్లోనే ఉన్నానండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర రూమ్లో ఉన్నాను. ఇక్కడి నుంచి మనం ఆ పైకి గర్భగుడి దగ్గరికి, ఇది వచ్చేసరికి రెండోది వచ్చేసరికి సల్ఫర్ వాటర్ కుంట్ దగ్గరికి అండి. అంతా రెడీ చేస్తున్నారు. మేము ఇప్పుడే వచ్చాము, డైరెక్ట్గా గుళ్ళోకి దర్శనానికి పోకుండా ఈ పక్కకు వచ్చామండి. సల్ఫర్ వాటర్ కుంట్ దగ్గరికి రెడీ అవుతున్నాము స్నానానికి. అదే దేవాలయం అండి. ఈ నవంబర్, డిసెంబర్లో కూడా ఇక్కడ గుళ్ళో 4-5 అయ్యవార్లు ఉంటారండి. వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంకా కిందకి రారు.
వాళ్ళు ఆ లోపల ఉన్న స్వామికి అమ్మవారికి పూజ చేస్తారు. ఇదిగోండి గుడి ప్రాంగణం సరౌండింగ్స్ మొత్తం చూడండి. మహారాజులు దిగారండి. ఈ సాధువు వచ్చేసరికి టవల్ కట్టుకున్న సాధువు మాతో పాటు వచ్చిన సాధువు అండి. ఇతను 12 జ్యోతిర్లింగాల యాత్ర చేసే సాధువు అండి. ఆ పక్కనేమో చల్లటి నీళ్ళు వదిలారు ఆయన నించున్న కాడ. ఇప్పుడు ఒక అతను దిగాడు. ఈ పక్కన వచ్చేసరికి ఈ ఆ మూల ఉంది చూసారా, అది వచ్చేసరికి వేడి నీళ్ళు అండి. రెండు మిక్స్ అయితే మాత్రమే స్నానం చేయగలుగుతున్నాము. నేను మునకలేస్తాను లెక్క పెట్టమని చెప్తున్నారు మా మహారాజు సాధువు. చాలా మంచి వ్యక్తి అండి. అతను వెళ్ళి పరీక్ష చేస్తున్నాడు వేడి నీళ్ళని చన్నీళ్ళనండి. ఈ నీళ్ళల్లో 10 నిమిషాలు 5 నిమిషాలు వాటికి మంచిదండి. అంతకు మించి కానీ మనం కానీ ఉన్నామంటే అర్ధగంట పైన కానీ ఉన్నామంటే మనకి కళ్ళు తిరిగిపోయి పడిపోతామండి. మా స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది వేడి నీళ్ళు ఇది చన్నీళ్ళు అని. టెస్టింగ్ చేయడానికి ఇంకో మహారాజు వెళ్ళాడు. ఇదిగోండి ఇట్లా బకెట్లో ముంచుకుపోయి పక్కన స్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారండి. వేడి నీళ్ళు మూలలో ఈ పక్కన వచ్చి చన్నీళ్ళు రెండు కలిపి మిక్సింగ్ అయితే ఇబ్బంది లేదు. ఎప్పటి వాటరు అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ కూడా ఉంటాయండి. శుభ్రంగా అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యామండి. ఫ్రెష్ అప్ అయ్యి సరౌండింగ్స్ మొత్తం తిరుగుతున్నాము. ఫస్ట్ టైం నా జీవితంలో మంచుని స్పర్శ చేశాను. అంటే ఐస్ గడ్డలు పట్టుకున్నానులేండి ఫ్రిడ్జ్లోను బయట, కానీ స్వతహాగా గడ్డగట్టింది మాత్రం ఇదే చూస్తున్నాను. ఇది గుర్రం గాడిద రెండింటి మిక్సింగ్ అండి. ఇది బాగా బరువులు మోస్తుంది, చాలా మంచిగా పరిగెత్తుతుందండి. ఇంకా ఒక రోజంతా అక్కడే ఉన్నామండి మేము. ఇంకా డోలీ రావడానికి ఇంకా ఒక రోజు పడుతుందంట. మేము మంచుతో ఆటలాడుకుంటూ తర్వాత రిషికొండకి రేపు ఉదయాన్నే బయలుదేరదాం అనుకుంటున్నాము. నేను అటు వెళ్ళినప్పుడు వీడియో పెడతానండి. ఇది డే ఫస్ట్ అండి, 1వ రోజు. ఇది యమునామాత దగ్గర మొత్తం 3 రోజులు ఉన్నామండి. 2వ రోజు రిషికొండకి వెళ్ళామండి. 3వ రోజు డోలీ వచ్చేసిందండి. చక్కగా దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ ఈ చలి దెబ్బకి మాకు పెదాలు పగిలిపోతున్నాయండి. ముఖం కూడా ఒక రకంగా చర్మం అంతా ఊడిపోతున్నట్టు ఉందండి. మా మహారాజు మాయిశ్చరైజర్ వాడవచ్చు కదా అని చెప్పి అన్నారు. సహజమైన అందమే అందమండి ఎప్పుడైనా. ఈ వీటితో మనం తీసుకునే అందం అంత గొప్పగా ఉండదని నా ఉద్దేశం. చూడండి పైన ఋషికొండ నుంచి వాటర్ వస్తుంది చూడండి. ఎంత ఎత్తు, ఎన్ని మీటర్ల ఎత్తు నుంచి ఆ జలపాతం పారుతుందో చూడండి. జూమ్ చేసినా కానీ అది చిన్న కాలువలా కనిపిస్తుందండి. అట్లా 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 వచ్చి కరెక్ట్గా గుడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక పక్కగా వంపు తిరిగినట్టు తిరిగి మళ్ళీ ఎన్నో వంపు సొంపులు తిరుక్కుంటూ యమునామయ్య కిందకి వచ్చి పడుతుంటే ఆనందం ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, మాటల్లో చెప్పలేను. అది వచ్చి అనుభవించాల్సిందేనండి. బిజీగా ఉన్నప్పుడు ఇదంతా మనం చూడలేమండి. ఇట్లా స్టార్ట్ కాకపోకముందు 1-2 రోజుల ముందు కానీ వస్తే ఆ ఎంజాయ్మెంటే వేరేగా ఉంటుందండి. ఇది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అండి. హిమాలయాల్లో ఫస్ట్ అడుగు పెట్టడం అండి. ఒక్కసారి మా ఫ్యామిలీతో ముస్సోరీ వచ్చామండి. అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయింది ఒక ఎత్తు. ఆ ముస్సోరీలో చలికి నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు నేను డెహ్రాడూను, ముస్సోరీ ఇవన్నీ పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చానంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఆ పరమాత్మ కృప ఉంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ చెట్లు అడ్డం ఉన్నాయి, లేకపోతే ఇంకా కిందకి వాటర్ ఫాల్స్ మొత్తం చూపించేవాడిని. దగ్గర 1.5 కిలోమీటర్ నుంచి ప్రవహించే జలపాతం అండి ఇది. మీకు స్టెప్పులు తిరుక్కుంటూ గుడికి ఎటువంటి డ్యామేజ్, ఎంత పెద్ద వర్షం వచ్చినా గుడికి డ్యామేజ్ కాకుండా అంత ప్రీ ప్లాన్డ్గా వస్తుందండి ఆ జలపాతం. అంతా పరమాత్ముడిలో లీలలు విచిత్రంగా ఉంటాయండి. ఈ చుట్టుపక్కల ఏరియాలు ఎన్నోసార్లు డ్యామేజ్ అయినాయి, కానీ ఆ గుడికి మాత్రం ఇంచెత్తు కూడా కాలేదు. మొత్తం మంచు గ్లేషియర్స్. ఇంత ఎండ వచ్చినా కానీ చలి మాత్రం తగ్గలేదండి. మొత్తం మంచు గ్లేషియర్స్.
మంచు రాళ్ళు. ఇది ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే స్పెషల్ డ్రెస్ కోడ్ కావాలండి. మామూలుగా ఇట్లా మనం షర్టర్ వేసుకొని పోతే కుదరదు. ఇక్కడ ఏ టైంలో వర్షం పడుతుంది, ఏ టైంలో ఎండ వస్తుందో అస్సలు చెప్పలేమండి. ఉదయం 8 దాకా మాత్రం చెప్పొచ్చు ఈరోజు ఎట్లా ఉంటుందా అని. 8 దాటి 12 అయింది అంటే అక్కడ దాకా కూడా సేఫ్ టైమేనండి. 12 దాటిన కాడి నుంచి మళ్ళీ ఏ టైంలో వర్షం పడుతుంది, ఏ టైంలో ఎండ వస్తుంది అనేది మాత్రం చెప్పలేము. మాకు రెస్ట్ ఉండడం వల్ల పెందలాడి పైకి చేరాము. పెందలాడి పైకి వచ్చేసి ఈ మొత్తం వీడియో తీసానండి. ఇది రాత్రిపూట అండి. మొత్తం డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు. ఈ అనేక రాష్ట్రాల నుంచి అయ్యవార్లు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వాళ్ళు ఆ యమునామయ్య సేవలో తరించిపోతున్నారండి. కొంతసేపు నేను మా సాధువు కూడా సేవలో నిమగ్నమయ్యామండి. నైటు మళ్ళీ చేరుకునే భక్తుల కోసం చపాతీలు, ఈ కూరగాయలు తరగడం లాంటి వాటిల్లో మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయామండి. చాలా బాగా చూసుకున్నారండి. ఇక్కడ అయ్యవార్లు చాలా బాగా చూసుకున్నారండి మమ్మల్ని మాత్రం. మేము తెలుగు వాళ్ళమైనా కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేకుండా ఇంట్లో సొంత మనుషులను చూసుకున్నట్టు చూసుకున్నారు. థ్యాంక్ యూ అండి.